తెలంగాణలో కంచి లాంటి ఒక ఆలయం ఉందని మీకు తెలుసా? దానికంటే ముందు ఒక సామెత ఉంది. కంచికి వెళ్ళకపోయినా కొడకంచికి వెళ్ళాలని చెప్పేసి. ఈ సామెత మీలో ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తుంది తెలంగాణ కంచిగా పిలువబడే శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం. ఈ ఆలయం కొడకంచి గ్రామం జిన్నారం మండలంలో అయితే ఉంది. ఈ వీడియోలో మనం ఈ ఆలయం గురించి అయితే తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్నెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక లేట్ చేయకుండా ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో కంచిలో లాగానే బంగారు బల్లి, వెండి బల్లి యొక్క స్పర్శ దర్శనం కూడా మనకు ఉంటుంది. ఈ ఆలయాన్ని దాదాపు 1000 సంవత్సరాల క్రితం అల్లాని వంశస్థులైన శ్రీ అల్లాని రామోజీరావు గారు అయితే నిర్మించారు. మన తెలంగాణలో అతి పురాతన ఆలయం అని కూడా చెప్పవచ్చు. 1000 సంవత్సరాల క్రితం కట్టించినా కూడా ఇప్పటి వరకు కొద్దిగా కూడా చెక్కు చెదరలేదు. ఆలయ చరిత్ర చూసుకున్నట్టయితే 1000 సంవత్సరాల క్రితం అల్లాని వంశస్థులైనటువంటి అల్లాని రామోజీరావు గారికి ఆదినారాయణ స్వామి వారు కలలో కనిపించి తాను అడవిలో ఉన్నట్లుగా చెప్పారు. తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించారు. అలా అల్లాని వంశస్థులు స్వామివారి విగ్రహాన్ని వెతికేందుకు అడవిలోకి బయలుదేరారు. ఒకరోజు పూర్తిగా వెతికినా కూడా వారికి స్వామివారి విగ్రహం అయితే కనిపించలేదు. అయితే ఇక రాత్రి తిరిగి ఇంటికి బయలుదేరి పడుకునే ముందు స్వామివారిని దర్శించుకొని పడుకోగా వారికి కలలో స్వామివారు దర్శనమిచ్చి, తెల్లవారుజామున లేవగానే మీ ఇంటి ముందు ఒక గరుడ పక్షి ఉంటుంది. ఆ గరుడ పక్షి నేను ఉన్న చోటును మీకు చూయిస్తుందని చెప్పగా, తెల్లవారు లేచి చూసేసరికి వారి ఇంటి ఎదురుగా ఒక గరుడ పక్షి అయితే కనిపించింది. అల్లాని వంశస్థులు ఆ గరుడ పక్షిని అనుసరిస్తూ అడవిలోకైతే వెళ్ళారు. ఆ పక్షి ఎగురుతూ వెళ్ళి ఒక పుట్ట దగ్గర అయితే ఆగింది. వారు పరీక్షించగా అక్కడే స్వామివారి విగ్రహం అయితే వీరికి కనిపించింది. స్వామివారు స్వయంభుగా అయితే అక్కడ వెలిశారు. ఇక ఆ గరుడ పక్షి అక్కడి నుండి వెళ్ళాక అల్లాని వంశస్థులైనటువంటి రామోజీరావు గారు ఆ విగ్రహాన్ని తీసుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక అల్లాని సోదరులు మాకంటూ గొడవపడడం మొదలుపెట్టారు. అయితే అప్పుడే వారికి ఒక ఉపాయం వచ్చింది. మీ ఎద్దుల బండికి మా ఎద్దులను కట్టి అవి ఎక్కడైతే ఆగుతాయో విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మిద్దామని చెప్పేసి అనుకుంటారు. అలా ఎద్దుల బండికి ఎద్దులను కట్టి విగ్రహాన్ని అయితే ఆ ఎద్దుల బండిపై పెట్టి ఉంచుతారు. ఆ రోజు రాత్రి పడుకొని తెల్లారి చూసేసరికి కొడకంచి గ్రామంలో ఒక అడవి ప్రాంతంలో కొండపైన అయితే ఎద్దుల బండి ఆగిపోతుందన్నమాట. అలా ఇక్కడ ఆలయాన్ని నిర్మించి 1000 సంవత్సరాలుగా పూజలైతే చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసేదే ఈ ఆలయ ప్రధాన గర్భగుడి. ఇక లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుందాం. ఇక్కడ ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో 11 రోజులైతే ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు స్వామివారి కళ్యాణం, గరుడ సేవ, శాంతి మొదలగు వివిధ రకాల కార్యక్రమాలైతే జరుగుతాయి. ఈ ఆలయంలో మరో అద్భుతం కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి కదా, ఈ కింద కనిపించే రింగ్ లాంటి బండ ఉంది. ఆ బండపై చేతులు ఉంచి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది తీరుతుందో లేదో చెప్పే శక్తి ఈ బండకు ఉందని ఇక్కడ నమ్ముతారు. ఈ ఆలయంలోనే మనకు మెట్ల బావి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం వర్షాలు లేక నీళ్లు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆలయ గోపురం ఇదే. దాదాపుగా 1000 సంవత్సరాలైనా కూడా ఏమాత్రము చెక్కు చెదరకుండా అలాగే ఉంది చూడండి. ఈ ఆలయ ప్రాంగణంలోనే మనకు మరొక శివాలయం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న శివలింగంపై బ్రహ్మసూత్రాలు ఉన్నట్టుగా అయితే మనకు
స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఎదురుగా ఆంజనేయ స్వామి వారిని కూడా ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్న ఈ శివలింగానికైతే మనం బ్రహ్మసూత్రాలు ఉండడాన్ని గమనించవచ్చు. అంతేకాకుండా ఈ నంది ఆకారం చాలా పెద్దదిగా ఉంది. అంటే ఈ ఆలయం కూడా ఎంతో పురాతనమైనదిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ ఆలయం చుట్టూ తిరిగి చూద్దాం. మనం ఆలయంలోకి వెళ్ళేందుకు మనకైతే 2 మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నది చెరువు పక్క నుండి వచ్చే మార్గం. ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయంలోకి వెళ్ళేందుకు మరో మార్గం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. ఈ ఆలయం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న ఊరు వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఎప్పుడైనా ఎటైనా ట్రిప్కి వెళ్ళాలి, ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఈ ఆలయాన్ని అయితే ఒకసారి దర్శించండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక్కడ కనిపించేది స్వామివారిని ఊరేగించేందుకు రథం అన్నమాట. వచ్చే వీడియోలో కలుద్దాం.